మీరు ఎప్పుడైనా హనుమాన్ విగ్రహం లేని శ్రీరాములవారి ఆలయాన్ని చూశారా? పదండి వెళ్ళి దర్శించుకుందాం. అది ఎక్కడో కాదు, హైదరాబాద్కు సమీపంలో శంషాబాద్లో ఉంది. అదే అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి టెంపుల్. ఈ ఆలయం హైదరాబాద్ నుండి 28 కిలోమీటర్లు దూరంలో ఉంది మరియు శంషాబాద్ నుండి 7 కిలోమీటర్లు. అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం భారతదేశం యొక్క గొప్ప ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వానికి ఉదాహరణగా నిలిచే ఒక చారిత్రక అద్భుతం. ఈ ఆలయం 11వ శతాబ్దంలో వేంగి చాళుక్యుల సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. ఈ అద్భుతమైన భవనం 250 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 7 అంతస్తుల గాలిగోపురం 90 అడుగులతో ఉంది. ఈ గోపురంపై ఉన్న శాసనాలు విష్ణువు, రాముడు మరియు దశావతారాల చిత్రాలను చిత్రీకరిస్తాయి. ఈ ఆలయంలో పూజించబడే ప్రధాన దేవత సీతాదేవి కాబట్టి ఈ పట్టణం అమ్మపల్లి అని పిలువబడింది, అంటే అమ్మవారి గ్రామం. ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైనది. దాని చారిత్రక మూలాలు చాళుక్యుల కాలం నాటివి. ఈ ప్రాంతం యొక్క ముఖ్యమైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక మైలురాయిగా మారింది. రాముడు, సీత మరియు లక్ష్మణులు తమ అజ్ఞాతవాస సమయంలో హనుమంతుడిని ఇంకా ఎదుర్కొననప్పుడు ఈ ప్రాంతం గుండా వెళుతున్నారని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఉండదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఆలయంలోని ప్రధాన విగ్రహాన్ని కోదండరామ అని పిలుస్తారు. ఇక్కడ రాములవారు ప్రత్యేకంగా విల్లు మరియు బాణంతో కనిపిస్తారు. ఇది అతని ప్రవాస కాలాన్ని మరింత సూచిస్తుంది. ఈ ఆలయం విశాలమైన, చారిత్రాత్మకంగా ముఖ్యమైన మెట్ల బావికి నిలయంగా ఉంది. దాని చుట్టూ సొగసైన పోర్టికోలు ఉన్నాయి. గతంలో ఈ చెరువు ఆలయానికి నిర్మలమైన అందాన్ని జోడించడమే కాకుండా ప్రయాణికులకు ఆశ్రయం కల్పించి వారి ప్రయాణాల సమయంలో వారికి విశ్రాంతి అందిస్తుంది. 70 అడుగుల గాలిగోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ 7 అంతస్తుల భవనంలో కాల్చిన ఇటుకలు, సున్నపురాయిని ఉపయోగించారు మరియు గార చేశారు. 15వ శతాబ్దంలో నిర్మించిన నిజాం చార్మినార్కు ఇది ప్రేరణ అని చరిత్ర చెబుతుంది. అమ్మపల్లి ఆలయంలో హనుమాన్ విగ్రహం లేకపోవడం ఒక ఆసక్తికరమైన అంశం. ముఖ్యంగా భారతదేశంలోని అనేక దేవాలయాలలో, ముఖ్యంగా శ్రీరాముడికి అంకితం చేయబడిన హనుమంతుడిని విస్తృతంగా పూజిస్తారు. ఈ గోపురం తరువాత ప్రధాన దేవాలయం చుట్టూ విశాలమైన నడక మార్గాన్ని కలిగి ఉంటుంది. రాముడు, సీత మరియు లక్ష్మణ విగ్రహాలు మరియు దాని మకర తోరణం ఒకే నల్ల రాతితో అందంగా రూపొందించబడ్డాయి. అమ్మపల్లి రామాలయం 1000కి పైగా సినిమాలు మరియు తెలుగు సీరియల్స్లో ప్రదర్శించబడింది. బ్లాక్బస్టర్ చిత్రం మురారి విజయం తర్వాత ఈ ఆలయం మురారి మూవీ టెంపుల్ లేదా సినిమా గుడిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చిత్రీకరించిన ఒక చిన్న సన్నివేశం కూడా బాక్సాఫీస్ వద్ద అపారమైన విజయాన్ని తెస్తుందని చిత్ర నిర్మాతలు విస్తృతంగా నమ్ముతారు. చాలా మంది దర్శకులు దీనిని హిట్ చిత్రాలకు అదృష్ట ఆకర్షణగా భావిస్తారు.